చిన్న ఇంటరప్షన్ బ్రేకింగ్ వస్తుంది మనకి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తాం. 10 రౌండ్లు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. సమీప ప్రత్యర్థి సునీత మీద గెలుపొందారు నవీన్ యాదవ్. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ సెంటర్ నుంచి. చారి, రైట్, 9వ రౌండ్కు సంబంధించినటువంటి అప్డేట్ని కనుక మనం చూస్తే 9వ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 2117 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 23,612 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ప్రస్తుతం 10వ రౌండ్కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. అది కూడా ఒక 5 నిమిషాల్లో ముగిసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా వచ్చినటువంటి అన్ని రౌండ్లకు సంబంధించినటువంటి మెజార్టీల్లో మరొక 2,000 మెజార్టీ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సుమారు 25,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది అనేది కొంత క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత బోరబండకి సంబంధించినటువంటి విషయంలోనే కొంత మైనస్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. అట్లాగే కొంత అనుకున్న స్థాయిలో ఆ డివిజన్లలో కొంత మెజార్టీ రాలేదు, కానీ పూర్తి స్థాయిలో తమ ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. 9వ రౌండ్లో బోరబండ డివిజన్కి సంబంధించి మొత్తం 32 బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఉన్నాయి. దాంట్లో 2,000 మెజార్టీ వచ్చింది 9వ రౌండ్లో. ఎర్రగడ్డకు సంబంధించి 10 బూతులు ఉన్నాయి. ఆ 10 బూతుల్లో కొంత మెజారిటీ సాధించింది. 10వ రౌండ్కు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే మొత్తం 29 బూతులకు సంబంధించినటువంటి ఈవీఎంలను లెక్కించాల్సి ఉంటుంది. ఈ 10వ రౌండ్లో 29 బూతులకు సంబంధించినటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ 29 బూతులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుతో కాంగ్రెస్ పార్టీ మరో 1,500 నుంచి 2,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 25,000 మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం కనబడుతోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. అది లేటెస్ట్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. సుమారుగా 25,000, ఇంకొక రౌండ్ మిగిలి ఉంది. ఇంకొక 5-10 నిమిషాలు అది కూడా పూర్తయిపోతుంది.